హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ రాక్ బ్లాగ్స్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఇక్కడ ఇండియన్ ఓషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే అంటే మన ఇండియా బార్డర్కి వచ్చినాం. సో గైస్, ఈ వీడియో అయితే మీకు కూడా చూపిద్దామని అయితే తీస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇక్కడ ధనుష్కోడి బీచ్ అని ఉంటుంది. ఇంకా మొత్తం కలిపితే మన ఇండియన్ ఓషన్ అంటే మన ఇండియా బార్డర్ మొత్తం ఇదంతా. అందుకే ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నా. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అప్పుడు ఒక చర్చ్ ఉండేదంట. ఆ చర్చ్ మొత్తం ఇంకా రైల్వే స్టేషన్ అక్కడ ఉండేదంట. అవన్నీ అయితే కొట్టుకుపోయినాయంట. అంటే వాటర్ ఎక్కువ వచ్చేసి, అది పెద్దది కదా మన ఇండియన్ ఓషన్ అంటే. అందుకే ఇక్కడ అయితే అలా చెప్తున్నారు. ఇక్కడ అన్నీ అలా అంటే ఇప్పుడైతే మంచిగా ఉంది. అంటే 1960 అప్పట్లో చాలా ఘోరంగా జరిగినాయంట. చాలామంది చనిపోయారంట. సో గైస్, మీరైతే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, చూస్తారు కదా మీరైతే, చాలా దూరంలోనైతే మనకి సీ కనిపిస్తుంది అక్కడ. అదే ఇండియన్ ఓషన్ అయితే. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా దూరంలో ఉంది. అంటే ఇక్కడ వాటర్ అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ చాలా వాటర్ వచ్చేటివంట. అంటే మనకి లెఫ్ట్ సైడ్లోనేమో వాటర్ ఇట్లా నించొని ఉంటాయి, రైట్ సైడ్లోనేమో ఫుల్ ఫ్లో ఉంటుంది వాటర్ మొత్తం. కొంచెం ఇట్లా కాలు పెట్టినా కానీ అయిపోయినట్టు అక్కడ. సో మీకు కూడా ఈ వీడియో చూసినాక మీకు కూడా తెలుస్తుందని అయితే ఈ వీడియో మీకోసం అయితే తీస్తున్నాను. సో ఇప్పుడైతే మేమైతే ఆడికే వెళ్తున్నాం. సో గైస్, చూస్తున్నారు అలలు ఎట్లా వస్తున్నాయో, చాలా స్పీడ్ వస్తున్నాయి అలలు మాత్రం. ఇదేమో రైట్ సైడ్లో ఉంటుంది. ఈ రైట్ సైడ్లో దాంట్లో మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి. అది మనకి ఇండియన్ ఓషన్ కదా, చాలా వాటర్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ దాంట్లో కొన్ని ఉన్నాయి వాటర్. అక్కడ షిప్స్ ఇట్లా అంటే ఫిషెస్ పట్టడానికి అక్కడ వెళ్తారు. ఈ రైట్ సైడ్లో ఉన్నదానికైతే అసలు వెళ్ళారంట. ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు అలా అని. సో గైస్, చూస్తున్నారు అలా ఎట్లా వస్తున్నాయో, మామూలు వస్తలేవు. సో ఇది అయితే లెఫ్ట్ సైడ్ది గ్యాస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దాంట్లోనేమో ఏం వాటర్ లేవు. మీరు కూడా చూస్తారు కదా, వాటర్ అయితే అస్సలే లేవు. అంటే కొంచెం దూరంలో కనిపిస్తున్నాయి కదా మీకు, కొంచెం అంటే సంసం వాటర్ అవుతున్నాయి కొంచెం. ఇప్పుడైతే అక్కడికే మీకు మొత్తం వెళ్ళాక చూపిస్తా. చాలా బాగుంటుంది అక్కడనైతే. సో గైస్, ఇప్పుడైతే అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మనకి ఓల్డ్లో అంటే 1960స్లో ఇక్కడ చర్చి ఉండేదంట. చర్చి చూడండి, మొత్తం వాటర్ ఫ్లో వచ్చేసి ఎట్లనో అయిపోయింది. మీరు కూడా చూస్తారు కదా, వాటర్ ఫ్లో వచ్చేసి ఎట్లనో అయిపోయింది. ఇంకా ఇక్కడ షాప్స్లోనైతే ఫుల్ రేట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ మన సముద్రంలో నుంచి తీసుకొచ్చి అయితే ఇక్కడ అంటే అన్నీ తయారు చేసి అమ్ముతారంట. నేను కూడా అడిగాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. సో ఇప్పుడైతే మేము ఆడికే వెళ్తున్నాం, చర్చి కాడికి. ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ మనకు కొనుక్కోడానికి అయితే. కానీ వాళ్ళైతే రేట్స్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. సో గైస్, చూడండి వాటర్ ఫ్లో వచ్చేసి అయితే మామూలుగా రాలేదంట అప్పుడు మాత్రం. ఇంకా చాలా చూడండి ఎలా అయిపోయిందో మొత్తం. ఇక్కడనేనంట మనకి ఆదిపురుష్ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక్కడనే అది మన రాముడు ఇట్లా అంటే రాళ్ళేసి ఇట్లా సీతని తీసుకురానికి వెళ్తాడు కదా, ఇక్కడనే వేసిరంట. కానీ అది వాటర్ ఫ్లోలో మొత్తం పోయిందంట. ఇక్కడ ఒక గుడిలో, ఇంకా అక్కడ ఒక గుడిలో వాటర్లో రాయి వేసినాం మేము కూడా. అప్పుడైతే ఆ రాయి తేలింది, కానీ అది మన ఇట్లా స్టోన్ లెక్క లేదు. అది కొంచెం బరువుగా, అంత బరువుగా లేదు మన రాయిల లెక్క కొంచెం. సో గైస్, ఇప్పుడైతే ఆడికి వెళ్తున్నాం సముద్రం చూడడానికి. సముద్రం మాత్రం వస్తుంది గైస్, ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను.
సో గైస్ చూస్తున్నారు అలలు ఎట్లా వస్తున్నాయో. ఇక్కడ నుంచి చూస్తేనే భయం అవుతుంది. ఇంకా దగ్గరికి వెళ్తాం, ఆగండి చూపిస్తా, మొత్తం చూపిస్తా. చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయి అలలు, మాత్రం మామూలుగా వస్తలేవు. సో గైస్ చూడండి, మీకు కూడా చూపిద్దామని వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి వీడియోని మాత్రం. సో గైస్ చూడండి, మామూలు వస్తలే వాళ్ళు మాత్రం. ఇక్కడ వెళ్తుంది కదా ఈమెనే అడిగినాం. ఇది ఇక్కడ అంటే ఆమె అప్పటి నుంచి ఉందంట. సో గైస్ ఇదంతా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం. సో గైస్ ఇక మీకు చూపిస్తున్నాం అది ఇక్కడనే మొత్తం. చూడండి ఎన్ని రకాల సముద్రంలో నుంచి తీసినవి ఇవన్నీ. సో గైస్ ఇంకా చూడండి, ఇది మాత్రం 50 రూపీస్ అంట. అది గిట్ట 50 రూపీస్ అంట. ఇది ఏమంటారు మనం మెడలో వేసుకునేవి, కానీ మనవి కాదు అవి. సో గైస్ పెన్స్ చూడండి, పెన్స్ అది వాటర్లో దొరికిన దాంతో పెన్ ఇచ్చేసారు వాళ్ళైతే. సో గవ్వలు ఇంకా చాలా ఉన్నాయి గైస్, అవి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా చూడండి, మీకు చూపిద్దామని వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చూడండి మొత్తం. సో గైస్ ఇవి చూడండి వాటర్లో దొరుకుతాయంట. సో బాల్స్ లాగా ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం బాల్స్ లాగా ఉన్నాయి. సో గైస్ చూడండి మొత్తం వాటర్ మాత్రం ఫుల్ ఫ్లో ఉంది, చాలా స్పీడ్గా వస్తున్నాయి వాటర్ అయితే. సో గైస్ ఇంకా షాప్స్లో చూడండి ఎలా అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అలానే ఉండే మొత్తం ఫొటోస్ అన్నీ ఏంటంటే అన్నీ చాలా ఉన్నాయి సముద్రంలో నుంచి తీసినాయి. సో ఇప్పుడు అయితే లోపలికి వెళ్దాము. అంటే అది అప్పటి నుంచి ఓల్డెన్ చర్చ్ కాబట్టి అది చర్చ్ అయితే చూపిస్తాం మీకు, అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఆగండి గైస్, మొత్తం ఎలా అయిపోయిందో చూడండి ఒక్కసారి లోపలికి వెళ్ళినాక. సో గైస్ చూస్తారు కదా, ఇప్పుడైతే చర్చ్ కాడికి అయితే వెళ్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే చూడండి, అప్పుడు చాలా మంచిగా ఉండేదండి చర్చ్, చాలామంది వచ్చేవారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అట్లా, కానీ మొత్తం కూలిపోయింది. వాటర్ ఫ్లో స్పీడ్ వచ్చే వరకు చాలామంది చనిపోయారంట. ఇంకా ఈ చర్చ్ కూడా కొంచెం మిగిలిందంట, కానీ ఓల్డెన్ డేస్ మంచిగా ఉండేవంట అప్పుడు. కానీ ఇప్పుడు ఇది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది, చాలామంది వస్తున్నారు ఇక్కడికైతే. సో చూడండి చాలా బాగుంది ఇక్కడైతే. చూస్తారు కదా మొత్తం రౌండ్ సర్కిల్స్ ఎట్లా పడ్డాయో, మొత్తం అది మనకి స్టోన్స్ లెక్క ఎట్లా అనిపిస్తున్నాయో. సో గైస్ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడనైతే. అక్కడ షాప్స్ ఏమి అనుకోలే నేనైతే, అంటే ఏం సేల్ చేయలేదు, చాలా రేట్స్ చెప్తున్నారు, అందుకని ఏం కొనలేదు. ఇక్కడ తినడానికి కూడా చాలా అమ్ముతున్నారు. సో చూసారు కదా, ఇవైతే మన దేవుళ్ళ కాడ ఇట్లా ఊదుతారు, శంఖం అంటారు తెలుసా, అవి ఇవైతే చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడనైతే, మొత్తం అవే అండి. ఇవైతే అది మనకి ఇంటి బయట ఇట్లా కట్టుకోవడానికి చాలా అమ్ముతున్నారు. సో చూడండి అప్పుడు ఎలా అయినాయో, ట్రైన్ యాక్సిడెంట్ అంటే వాటర్ వచ్చి మొత్తం ఫ్లోలో చాలామంది చనిపోయారు. సో గైస్ చూస్తారు కదా మీరైతే, ఇదే ఇంకో అదే స్టోను. ఇప్పుడు అది వాటర్లో వేస్తాను చూడండి, వాటర్లో వేయగానే పైనకి తేలుతుంది, చూడండి ఎలా తేలుతుందో. సో గైస్ ఇంకా వాటర్ ఫ్లో చూడండి ఎలా వస్తుందో. సో గైస్ అది చూస్తేనే చాలా భయం అవుతుంది. ఇంకా మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా శీలకాడికి వెళ్ళినప్పుడు కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే దగ్గరికి వెళ్తే అది చాలా వాటర్తో ఎప్పుడైనా మనం ఆటలు ఆడొద్దు.
వాటర్కి కొంచెం ఎంత దూరం ఉంటే అంత మంచిది. కాబట్టి ఎవరైనా ఇట్లా వాటర్ కాడికి వెళ్ళినప్పుడు ఆటలు ఆడకండి. ఇక్కడ అంటే కొంచెం ఇట్లా ప్లేన్ ప్లేస్లలో ఆడొచ్చు, మంచిగా ఉంటుంది అప్పుడు. కానీ ఇక్కడ మాత్రం వాటర్ మాత్రం ఫుల్ స్పీడ్ ఉంది, మీరు కూడా చూస్తారు కదా. సో గైస్, వీడియోని అయితే చూసారు కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన వీడియోస్ షేర్ చేయండి. సో బాయ్ గైస్, ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. జై శ్రీరామ్.